అమ్మ ఇప్పుడు హ్మ్. కృష్ణుడికి హ్మ్. సుదర్శన చక్రం హ్మ్. అసలు ఏ కారణంగా వచ్చిందంటారు? ఎప్పుడిచ్చారసలు? దీనికి ఇది చెప్పుకునేదానికి ముందు మనకి విష్ణు పురాణం పరంగాను, తర్వాత భాగవత పురాణంలోను, హరివంశము అనే గ్రంథంలోను ఈ సుదర్శన చక్రం గురించి ప్రస్తావన జరిగింది. అయితే హ్మ్. ఇది వరుణుడు ఒకసారి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ సందర్భంగా ఇది విష్ణు పురాణంలో ప్రస్తావించబడిన అంశం అనమాట. అయితే అందరినీ త్రేతాయుగ కాలంలో అందరినీ ఆహ్వానించాడు. ఆహ్, దానికి ఆ యజ్ఞం చేసినప్పుడు అందరూ వచ్చారు. అయితే దేవదానవులు కూడా ఆ యజ్ఞానికి రావడం జరిగింది. హ్మ్. అయితే ఆ సమయంలో దానవులలో హయగ్రీవుడు అనే రాక్షసుడు ప్రత్యేకంగా యజ్ఞాన్ని భంగపరచడం కోసమే వచ్చాడు. ఇప్పుడు మనకి మంచి వాళ్ళలో చాలామంది ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా దుష్టులు. అవును. అలాగే ఈ యజ్ఞాన్ని నాశనం చేయడం కోసము హయగ్రీవుడు అంటే మన విష్ణుమూర్తి హయగ్రీవుడు కాదు. హ్మ్. హయగ్రీవుడు అనే రాక్షసుడు వచ్చాడనమాట. వచ్చి భంగపరిచే సమయంలో దేవతల రక్షణ కోసము ఈ వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికెళ్లారు. ఏ బాధొచ్చినా విష్ణుమూర్తినే కదా దేవతలు అడుగుతారు. అంతే. ఆ రకంగా వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారన్నమాట. ఇలాగ మమ్మల్ని మేము చేసుకునే యాగాల్ని నాశనం చేస్తున్నారు. మాకేదైనా తరుణోపాయం చూపించండి అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వరుణదేవుడు యజ్ఞానికి అక్కడికొచ్చి ఆయన్ని ఒక ఇది అడిగాడు. ఒక గిఫ్ట్ లాగా, వరంలాగా అడిగాడు. నేను నీ యజ్ఞానికి వచ్చినందుకు గాను నువ్వు నాకేమిస్తావు అని అడిగినప్పుడు, ఆ వరుణదేవుడు అడుగుతాడు. స్వామి సర్వాంతర్యామి నువ్వు, నీకు నేను ఏమి ఇది ఇవ్వగలను అని అన్నప్పుడు, నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చేసేయి అంటాడు. హ్మ్. అనంగానే తప్పకుండా విష్ణుమూర్తి అడగడం ఏమిటి, కాదనడం ఎవరు? కాబట్టి వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తికి ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ఇచ్చాడో అది వాయువేగ, మనోవేగ, కాలాగ్ని వేగంతో అంటే అది లిప్తపాటులో అంటే హనుమంతుడి వేగానికి మించినటువంటి వేగం అనమాట అది. హనుమంతుని మనస్సు కంటే వేగం ఎక్కువ దానికి. హనుమంతుడికి ఒక్క సందర్భంలో హనుమంతుడు భంగపడ్డాడు కూడా. ఆ! ఏమనంటే ఈ ఈ చిన్న కథ చెప్పేసి మళ్ళా దానిలోకి వెళ్ళిపోతాను. హ్మ్. అయితే ఇక్కడ ఏమైందంటే రాముడు అంటే రామాయణ కాలంలో మనకి కృష్ణుడి అవతారంలో ద్వాపర యుగంలో కూడా హనుమంతుడున్నాడు. అయితే నా అంత వేగంగా వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. హ్మ్. గాలిని మించిన వేగంతో నేను వెళ్ళగలుగుతాను అని చిన్న గర్వం వచ్చిందాయనకి. అంటే గర్వాన్ని అణచడం కూడా కదా భగవంతుడి పని. అయితే ఏం చేశాడు, ఈ విషయము కృష్ణుడికి తెలిసింది. హ్మ్. తెలిసినప్పుడు వెంటనే సభకు పిలిచి ఆహ్, నాయనా హనుమంత నీవు ఏం చేస్తావంటే నాదే నా ఇది సుదర్శన చక్రాన్ని నేను ఒక చోట మర్చిపోయి వచ్చాను. దాన్ని వెంటనే తీసుకురా అని చెప్తాడు. అదెంత భాగ్యము క్షణంలో వెళ్ళి తెచ్చేస్తాను. ఆ లంకనే దాటినప్పుడు ఆ కాలంలో సుదర్శన చక్రాన్ని తీసుకురాలేనా అని చెప్పి ఏం చేస్తాడంటే ఆహ్, వెళ్తాడు. తక్షణమే వెళ్ళి ఆ ఉన్న ప్లేస్‌కి అంటే ఆయన వైకుంఠానికి వెళ్ళి ఆ సుదర్శన చక్రం తెచ్చేయడానికి వెళ్ళే లోపలే ఆ సుదర్శన చక్రం వచ్చి కృష్ణుడి ద్వారం ముందు నిలబడింది. ఆ! ఈయన అక్కడికి వెళ్ళాడు. కనబడలేదు. మళ్ళా వెంటనే ఉత్తి చేతులతో వచ్చానని అనుకుని వచ్చి ఇగ కృష్ణుడి ముందు నిలబడతాడు. నేను వెళ్లి తీసుకురాలేకపోయాను. నేను వెళ్ళే సమయానికి అక్కడ సుదర్శన చక్రం కనపడలేదంటాడు. అప్పుడు ఈ సుదర్శన చక్రం చెప్తుందనమాట. హ్మ్. నీకన్నా ముందే నేనొచ్చేసాను. స్వామివారి ద్వారంలో నిలబడి ఉన్నాను అంటే, అప్పుడు కృష్ణుడొచ్చి చెప్తాడనమాట. నీ యొక్క అహంకారాన్ని తగ్గించడం కోసమే చిన్న పరీక్ష పెట్టాను. నీకన్నా ముందే వెళ్ళడము, రావడం కూడా అయిపోయింది అని చెప్తాడనమాట. అంటే హ్మ్. హనుమంతుడి వేగాన్ని మించినటువంటిది సుదర్శన సుదర్శన చక్రం. చక్రం అనమాట. ఆ సుదర్శన చక్రంతోనే ఈ రాక్షసుడి యొక్క తలను ఖండించడం అయింది. హ్మ్. అప్పటినుంచి ఈ స్వామివారికి పంచాయుధాలలో ఈ సుదర్శన చక్రం కూడా ఒక ఒకటి. ఆయుధమైందనమాట.